కేఎస్ లక్ష్మణరావు యూట్యూబ్ పీపుల్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కౌలు రైతాంగానికి సంబంధించిన ఒక వీడియోని చేస్తూ ఉన్నాం. ఎందుకు చేయాలి కౌలు రైతాంగం గురించి? మనందరికీ తెలుసు, భారతదేశంలో ఈ రోజుకి ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగమే కీలక పాత్ర పోషిస్తూ ఉంది. ఎందుకు కీలక పాత్ర అని చెప్తున్నానంటే, కొంతమంది నిపుణులు జీడిపిలో అంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో వ్యవసాయం వాటా తగ్గిపోయింది, కేవలం 17-18% వచ్చేసింది అని చెప్తున్నారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది, జీడిపిలో వ్యవసాయం వాటా తగ్గిన మాట వాస్తవం. అలాగే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కూడా వ్యవసాయం వాటా తగ్గిన మాట వాస్తవం. కానీ అదే సమయంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడిన వాళ్ళు మాత్రం ఇప్పటికీ 62% పైగా కొనసాగుతూనే ఉన్నారనేది ఒక సామాజిక వాస్తవం. సమాజంలో ఏ రంగం అది లేకపోయినప్పటికీ తాత్కాలిక ఇబ్బంది మాత్రమే పడతారు ప్రజలు. కానీ వ్యవసాయ రంగం, రైతాంగం లేకపోతే అసలు తిండికే కొరత వచ్చేటటువంటి ప్రమాదం ఉంది, మన అందరికి కూడా తెలుసు. ఈరోజు మనం కౌలు రైతాంగం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో గత 30-40 ఏళ్లుగా జరిగిన అనేక ఆర్థిక సామాజిక పరిణామాల్లో కౌలు రైతాంగం సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆర్థిక సామాజిక పరిణామాలు ఏంటంటే భూ యజమానులు అనేక మంది తమ పిల్లల చదువుల నిమిత్తం పట్టణాలకి, నగరాలకి, విదేశాలకు కూడా తరలివెళ్ళారు. అలాగే వ్యాపారాల నిమిత్తం కూడా పట్టణాలకి, వాటికి తరలివెళ్ళారు. ఇవాళ ఆ భూములన్నింటినీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కౌలు రైతాంగం సాగు చేస్తూ ఉన్నారు. ఒక వాస్తవం ఏమిటంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాష్ట్రంలో మనం గమనిస్తే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలను మనం పరిశీలిస్తే ఈరోజు ఆ వ్యవసాయాన్ని సాగు చేస్తున్న వాళ్ళలో 80% కౌలు రైతులే. కేవలం ఒక 20% మాత్రమే భూ యజమానులు ఉండుంటారు. అలాగే మనకి రాయలసీమ జిల్లాల్లో కానీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా పరిశీలించినప్పుడు అక్కడ కూడా 60% పైగా కౌలు రైతాంగమే ఈ భూములు సాగు చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతూ ఉంది. కానీ కౌలు రైతాంగానికి ఉన్న రక్షణలు ఏమిటి? కౌలు రైతాంగానికి రుణ పరపతి ఏమన్నా లభిస్తుందంటే జీరో అనే చెప్పాలి. ఈ సందర్భంగా గత 10-15 ఏళ్ళుగా జరిగిన 1-2-3 విషయాలు మీ దృష్టికి తెస్తాను. 2011లో అప్పుడు నేను కూడా శాసనమండలి సభ్యుడిగా ఉన్నాను. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, ఆ రోజు కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా కౌలు రైతులకి రైతు రక్షణ కార్డులు అని చెప్పేసి ఇచ్చింది. అంటే ఆ కార్డు కనుక పొందినట్లయితే కౌలు రైతు, అతనికి బ్యాంకు రుణ సదుపాయం తదితర సౌకర్యాలు కల్పిస్తాము అని చెప్పి ఆ కార్డులు ఇచ్చారు. ఆ కార్డులు చాలా కాలం పాటు కొనసాగినాయి. అలాగే 2014-19 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ కార్డులే కొనసాగించారు. కొంతవరకు రుణాలు ఇవ్వటం అనేది జరిగింది. ఇందులో సమస్య ఏంటంటే, కౌలు రైతుల్ని గుర్తించడానికి కానీ, అలాగే ఆ గుర్తించి కార్డులు ఇవ్వటం, ఇచ్చిన కార్డులకు రుణాలు ఇవ్వటం, ఇది అంత సక్రమంగా జరగలేదు. ఉదాహరణకి ఒక జిల్లాలో ఒక 1,50,000 మంది కౌలు రైతులు ఉంటే ఓ 15,000 మందికో 20,000 మందికో కార్డులు ఇవ్వటం, 20,000 మంది కార్డులు ఇస్తే అందులో కేవలం 10,000 మందికే రుణాలు ఇవ్వటం, ఈ విధంగా జరుగుతూ వచ్చింది. దాదాపు ఇప్పటికీ అదే జరుగుతూ ఉంది. అయితే ఈ క్రమంలో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక కౌలు రైతుల చట్టాన్ని చేసింది. ఆ చట్టంలో చాలా భయంకరమైన విషయం ఏంటంటే, కౌలు రైతుకి రుణార్హత కార్డు ఇవ్వాలంటే భూ యజమాని సంతకం చేయాలి. కౌలు రైతుకి రుణం ఇవ్వాలంటే భూ యజమాని సంతకం చేయాలి. ఈ నిబంధన వల్ల భూ యజమానులు ఎవరు సంతకాలు చేయలేదు. దానితో ఈ కాలంలో దాదాపు కౌలు రైతాంగానికి అర్హత పొందే CCRC కార్డులు అంటాం మనం వాటిని, ఆ కార్డులు ఇచ్చే సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కారణం ఏంటంటే ఆ నిబంధన ఉంది కాబట్టి. ఈ చట్టంలో ఉన్న ఇంకో నిబంధన ఏంటంటే, అప్పుడు ప్రభుత్వం అంటే 2019-2024 మధ్య SC, ST, BC మైనార్టీ రైతులకు మాత్రమే కౌలు రైతులకి రైతు భరోసా ఇస్తాం, OC రైతులకు ఇవ్వమని చెప్పేసి అందులో నిబంధన పెట్టారు. దీనివల్ల OC రైతులుగా ఉన్నటువంటి ఈ కౌలు రైతులు ఎవరు కూడా రుణాలు ఏమాత్రం పొందలేనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది.
అంటే మొత్తం మీద సన్నివేశం 2024 నాటికి ఏంటంటే కౌలు రైతుల్లో కేవలం ఓ 10-12% మాత్రమే ఆ కార్డులు CCRC కార్డుల ద్వారా రుణాలు పొందారు. మిగిలిన వారికి రుణాలు రాలేదు. వాళ్ళంతా వడ్డీ వ్యాపారస్తుల మీదే ఆధారపడ్డారు. అట్లాగే మనకి రైతాంగం ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళ ఇన్పుట్ సబ్సిడీలు అంటే ఏదన్నా ప్రకృతి బీభత్సాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా నష్టపరిహారం వస్తే ఆ నష్టపరిహారం మొత్తం కూడా భూ యజమాని ఖాతాలోకి వెళ్ళింది తప్పితే కౌలు రైతులకు ఏమాత్రం ఉపయోగం జరగలేదనేది వాస్తవ పరిస్థితి మనకు తెలియజేస్తూ ఉంది. అందువల్ల కౌలు రైతాంగం పెద్ద ఎత్తున వాళ్ళు నష్టపోయారు. వాళ్ళు రుణాలు పొందలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా నేను శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు ఎక్కువసార్లు శాసనమండలిలో కానీ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాల్లో కానీ జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ కౌలు రైతుల గురించి అనేక సార్లు మాట్లాడటం జరిగింది. 2024 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ మంత్రి అయ్యారు. ఆయన అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోగానే 2-3 చోట్ల ప్రాంతీయ సదస్సులు పెట్టారు. గుంటూరులో కూడా ఆ ప్రాంతీయ సదస్సు పెట్టారు. అప్పటికి నేను శాసనమండలి సభ్యుడిగా ఉన్నా, నేను కూడా హాజరయ్యాను. ఇంకా 2-3 చోట్ల పెట్టి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన చట్టం రద్దు చేసి కూటమి ప్రభుత్వం భూ యజమాని సంతకం అవసరం లేని చట్టాన్ని మేము చేయబోతా ఉన్నాం అని అనేక చోట్ల ఆయన చెప్పారు. అన్నీ రికార్డెడ్గా ఉన్నాయి, ఎవరైనా సరే పరిశీలన చేసుకోవచ్చు. కానీ ఆచరణకు వచ్చేసరికి రేపు జూన్ 12 నాటి కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు కౌలు రైతుల రక్షణకి ఎటువంటి చట్టం కూడా చేయలేదు. అందుకని ప్రభుత్వాలని మనం రైతాంగం తరఫున, రైతాంగం అంటే వాళ్ళ కౌలు రైతాంగమే, పొలంలో దిగి పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళే. కాబట్టి కౌలు రైతాంగం తరఫున మనం డిమాండ్ చేయాలి. ఒకటి, వెంటనే కొత్త చట్టం చేయాలి, అందులో భూ యజమాని సంతకం లేకుండా చూడాలి. అలాగే రుణాలు తప్పనిసరిగా కౌలు రైతాంగానికి ఇవ్వాలి. అలాగే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇన్పుట్ సబ్సిడీలు ఇవన్నీ కూడా కౌలు రైతాంగానికి అందజేయాలి. అంతేకాకుండా ఈ క్రాపింగ్ చేసేటప్పుడు కౌలు రైతులను నమోదు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం అంటే పెద్ద యంత్రాంగం ఉంటుంది. అది ప్రతి గ్రామంలో విఆర్ఓలు ఉంటారు, అట్లాగే డిప్యూటీ ఎంఆర్ఓలు ఉంటారు, అలాగే ప్రతి మండలానికి ఒక వ్యవసాయ అధికారి అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు. పెద్ద యంత్రాంగం ఉంది. ఒక గ్రామంలో ఉన్న కౌలు రైతులను గుర్తించడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. దానికోసం భూ యజమానులు సంతకాలు ఇవ్వాలి. ఎందుకంటే భూ యజమాని భయపడతా ఉంటాడు, ఆయన సంతకం చేయడు. అందుకని ఈ నిబంధన తొలగించేలాగా కొత్త చట్టం చేయాలి, కౌలు రైతాంగానికి రక్షణ కల్పించాలి. లేకపోతే ఎందుకంటే మేము ఒక స్టడీ చేసాం, దీని మీద చాలామంది కౌలు రైతుల సంఘం ఉంది రాష్ట్రంలో, వాళ్ళు అనేకమైనటువంటి స్టడీ చేశారు. ఇంకా కౌలు రైతులకు సంబంధించి స్వరాజ్య రక్షణ అని చెప్పేసి ఒక సంస్థ ఏర్పడి పనిచేస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా చాలా స్టడీస్ చేశారు. ఈ స్టడీస్లో కౌలు రైతులు నష్టపోతూ ఉన్నారు. వాస్తవంగా రైతాంగం ఆత్మహత్యలని మనం చదువుతూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్ వరకు ఆత్మహత్యలు జరిగిన వాటిల్లో 90% కౌలు రైతులు. ఈ పరిస్థితి ఎందుకు రావాలి? అందుకని కౌలు రైతుల రక్షణ కోసం ఈ ప్రభుత్వం వెంటనే ఒక నూతన చట్టాన్ని రూపొందించి కౌలు రైతులను గుర్తించి యజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తించి అందరికీ రుణాలు ఇచ్చే విధంగా బ్యాంకులను ఒప్పించింది. బ్యాంకర్స్ సమావేశం జరుగుతుంది. అనేసార్లు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు బ్యాంకర్స్ సమావేశంలో కౌలు రైతులకు ఇచ్చే రుణ పరపతి పెంచాలి అని చెప్పేసి. ఆ విధంగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా కౌలు రైతులని రక్షించుకుంటేనే ఈరోజు వ్యవసాయం ముందుకెళ్ళటానికి అవకాశం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మనందరం ఇది ఒక సామాజిక అంశంగా ఆలోచించాలని చెప్పేసి కూడా కోరుతున్నాను.